అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మా తస్పెల్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. సో ఇక్కడ ఏంటి అంటే ఆ లేడీ డైరెక్టర్ వచ్చేసి నన్ను ఒక ప్రొడ్యూసర్ ఎవరైనా ఉంటే చెప్పండి సార్, అతను ఏదో కొంచెం వియర్డ్గానే ఉన్నాడు, మీరు ప్రొడ్యూసర్గా ఉంటే చెప్పండి, అది నాకు చాలా హెల్ప్ అవుతుంది అనే టైప్లో అడగటం జరిగింది. ఆమెకి నేను ఏం చెప్పాను అంటే, అమ్మ ఇప్పుడు నేను ఇండస్ట్రీలోనే 23-24 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను. సరే గోస్ట్ రైటర్గానా వర్షన్ రైటర్గానా 114 సినిమాలు చేసినట్లయితే నేను టైటిల్ కార్డ్ రైటర్గా కొన్ని సినిమాలు చేశాను. అందులో నాకు ఒక ముగ్గురు నుండి నలుగురు మంచి మిత్రులు ఉన్నారు. ఆ ముగ్గురు నలుగురు మంచి మిత్రులు ఏం చేశారు అంటే, వాళ్ళు అసోసియేట్గా చేసే సినిమాలకి, అసిస్టెంట్గా చేసే సినిమాలకి, కో డైరెక్టర్ చేసే సినిమాలకి, భయ్యా పలానా చోట సినిమా రైటర్ రిక్వైర్మెంట్ ఉంది భయ్యా, మీరు వచ్చి చేస్తే అది వాళ్ళకి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, కొంచెం కుదిరితే మీరు రాగలుగుతారా, మీరు చేయగలుగుతారా అనే టైప్లో నన్ను పిలవటం, పిలిచిన దగ్గరల్లా 10 నుండి 15 లక్షల పేమెంట్ నా కోసం మాట్లాడటం, మాట్లాడి దానివల్ల నాకు దగ్గర దగ్గర ఒక 30 నుండి 50 లక్షల వరకు వాళ్ళ వల్ల నాకు రెవెన్యూ వచ్చింది. ఇప్పుడు నాకు కృతజ్ఞతాభావం అనేది ఒకటి ఉండాలి కదా. ఒకటి వల్ల నాకు ఒక ప్రొడ్యూసరు, ఒక డైరెక్టర్ ఇంత రెమ్యునరేషన్ ఇచ్చినప్పుడు, ఎవరైనా నాకు ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడం అనేది నా ధర్మం. అది మినిమం కామన్ సెన్స్. సో అలాంటి వాళ్ళని కాదని ముఖ పరిచయం లేని నేను నీకు ఎందుకు ఇస్తాను అనే టైప్లోనే నేను ఆవిడని అడిగాను. నిజమా కాదా? సో అలా కాకుండా నేను నీకు ఇచ్చినట్లయితే నా అంత మూర్ఖశిఖామని భూప్రపంచం మీదే ఉండడు. పైగా నువ్వేమంటున్నావు, నాకు అసలు నేను ఎవరి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేయలేదు, ఇంతవరకు డైరెక్షన్ చేయలేదు అని అంటున్నావు. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో ఒక ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి నీకు ఇచ్చి ఆ ప్రొడ్యూసర్ని లిటరల్గా సంకనాకించడం అనేది ఎంతవరకు కరెక్టు? నీకు ఆకు ఒక్క తేడా కూడా తెలియదు సినిమా ఇండస్ట్రీ గురించి. అలాంటిది నువ్వు వచ్చేసి నేను డైరెక్షన్ చేస్తాను అంటున్నావు. పోనీ నేను స్క్రిప్ట్ ఏమైనా చేసుకోగలవమ్మా అంటే, స్క్రిప్ట్ నాకు ఎందుకు సార్, మీరు స్క్రిప్ట్ చేయగలరు కదా, మీరే రైట్ చేసేయండి అని అంటున్నావు. కెమెరా యాంగిల్స్ ఎలా పెట్టాలో తెలియదు అంటున్నావు. ఏం తెలుసురా అంటే, నాకు ఆర్టిస్టుల నుండి పర్ఫార్మెన్స్ తీసుకోవడం తెలుస్తారా? ఆర్టిస్ట్ నుండి పర్ఫార్మెన్స్ తీసుకోవడం తెలుసు కదా, మరి ఏమైనా షార్ట్ ఫిల్మ్ చేస్తామంటే చేయలేదు అంటున్నావు. అలాంటిది నేను నీకు ఎందుకు ఇస్తాను ప్రొడ్యూసర్ని అనేది నేను మీకు చెప్పేది. నాట్ ఓన్లీ టు హర్, ఐఎమ్ స్పీకింగ్ టు ఆల్ ద పీపుల్ దోస్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో. సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటి, ఎప్పుడైనా కానీ మనం ఒకటి అడుగుతున్నాము అంటే మనకు ఎలాంటి స్కిల్స్ ఉండాలి అనేది మెయిన్గా. అలాగే ఒకరిని సాయం అడిగే ముందు వాడికి మనం ఎలా ఉపయోగపడతామని చెప్పినట్లయితే ఆ సాయం అనేది కొంచెం దగ్గరకు జరుగుతుంది అనేది నేను ఈ ఛానల్ పెట్టినప్పటి నుండి మొత్తుకుంటున్న ఒకనొక ప్రధాన అంశం అనమాట. సో అలాగే ఎప్పుడైతే మెచ్యూరిటీతో మీరు ఉండగలుగుతారో అప్పుడే మీకు సక్సెస్ వస్తుంది. అందుకని నేను ఆమెకి ఏం చెప్పానంటే, అమ్మ నువ్వు నానా సంకల్ నాకైనా కానీ నీ ప్రొడ్యూసర్ నువ్వే తెచ్చుకోవాలి. తెచ్చుకున్నట్లయితే అప్పుడు నేనేం సపోర్ట్ చేయగలను. ఒక రైటింగ్ టైం నుండే కాకుండా కొరియోగ్రాఫర్గా నీ బడ్జెట్లో ఎవరిని తీసుకురాగలను, మ్యూజిక్ డైరెక్టర్గా ఎవరిని తీసుకురాగలను, ఒక ఎడిటర్గా ఎవరిని తీసుకురాగలను, ఓ డిఓపిగా ఎవరిని తీసుకురాగలను. వాళ్ళలో నీ బడ్జెట్లో బెస్ట్ అవుట్పుట్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను ఇవ్వగలుగుతాను. ప్రొడ్యూసర్ని నేను నీకు ఇవ్వటం లాంటి ఆలోచనలు అయితే చేయను అనేది నేను ఆవిడకి చెప్పాను. సో మీలో కూడా ఎవరికైనా ఇలాంటి ఆలోచనలు ఉన్నట్లయితే దీన్ని కొంచెం క్లారిటీగా ఒక పాజిటివ్ టోన్ తోటి తీసుకుంటారనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో కాస్టింగ్ కాల్ అంటే నేను మీకు ఏమంటారు, ఒక నాలెడ్జ్ ఇవ్వడంతో పాటు ఒక మంచి కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్పడం ద్వారా మీకు అవకాశాలు రావాలనేది నా ఉద్దేశం. సో చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ అంటే ప్రొడక్షన్ నెంబర్ 7 అని అంటున్నారు. కాస్టింగ్ కాల్ అడ్డగోలు ఎన్ని ఉన్నా ఉప్పెన్లా ఉరకేసే మా ఈ ప్రేమ కథకి నటీనటులు కావాలని అని అంటున్నారు. మెయిన్ లీడ్ అమ్మాయి మరియు అబ్బాయి 15 నుండి 19 సంవత్సరాల లోపు బాయ్స్ అండ్ గర్ల్స్ కావాలంటే, అలాగే కీ రోల్స్ కోసం 15 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంటే, అలాగే పిల్లలు 3 నుండి 6 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. సెండ్ యువర్ ఆడిషన్ 2 అని ఇక్కడ వాళ్ళగా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. production7@chaibiscuitfilms.com PRODUCTION production7 @chai biscuit CHAI chai biscuit BISKET బిస్కెట్ ఫిల్మ్స్ FILMS films.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8466002096. ఐ రిపీట్ 8466002096. డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.